వాళ్ళు బాగా ఆఫీసులు ప్రయత్నం చేసి ఇంతమంది ఇంతమంది బుద్ధిజీవులు ఏకం చేసి కూర్చొని ఒక మంచి చర్చ నిర్వహించడానికి చాలా శ్రమ వచ్చి తీసుకోవడం జరిగింది. మంచి అంశం. అంతేకాదు తను రిటైర్డ్ కాలం నుండి అనేక సమస్యలు ఈ జిల్లాలకు సంబంధించిన అనేక సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ జూనియర్ బాయ్స్ హై స్కూల్ కానీ సంబంధించినటువంటి శిథిలావస్థలు ఉన్న వాటికి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి సార్ ఒక 2 సంవత్సరాల కృషి ఫలితంగా కృషి 2 సంవత్సరాల కృషి ఆడడానికి సార్ కోసం నాకు 1 కోటి 20 కోట్ల దాదాపు 19 లక్షల చిన్న 19 కోట్ల 10 లక్షల చిన్న ఖర్చు. అంతేకాదు మిగతా స్కూల్స్ అన్నింటికి కూడా సార్ దగ్గర ఒక నివేదిక ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విదేశాలకు కూడా సమర్పించడం జరిగింది. ఆ విషయాలు కృషి చేస్తామని తనను అభినందించడం అనేది నాకు ఉత్పాదకపెడుతున్నాను. అదేవిధంగా ధన్యవాదాలు. సమాజానికి ముందుగా ఆంధ్రప్రదేశ్గా టీడీపీకు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అయితే సంబంధించే లాభాలు నష్టాలు ఏంటి అనే అంశం మీద తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంగా జరిగింది. సుమారు 3 గంటల పాటు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ పెద్దలు కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. సుమారుగా 20-25 మంది అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారము కొనసాగిస్తూనే దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైనా అధికారంలోకి రావాలని చూస్తుండడం, దాంట్లో కొంత హైదరాబాద్ ప్రాంతంలో వారికి అనుకూల వాతావరణం ఉండడం, దానికి తోడు ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వారి ఆత్మ అంతా ఇప్పటికి కూడా వారు భౌతికంగా అక్కడ ఉన్నా కూడా వారి ఆత్మ హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ వ్యాపారాలు కావచ్చు, వాళ్ళ ఆస్తుల చుట్టూ. దీకే బాగానే ఇప్పుడు చెప్పుకున్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇక్కడికి రావడం, ఎలాగైనా ఇక్కడ వారి అధికారాన్ని ఇంకా చెలాయించాలని చూడడం. వీటితో పాటుగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు, మార్వాడీలు వారు కూడా తెలంగాణ ప్రాంతాన్ని కానీ హైదరాబాద్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే వారికి ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పి ఏ అవకాశాన్ని ఉపయోగించుకుని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే దిశగా అడుగులు పడుతున్నాయని ఈ సమావేశం ద్వారా అందరూ కూడా అభిప్రాయపడడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అదేవిధంగా శ్రీమత నారాయణ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ చేస్తే జరిగే లాభ నష్టాల గురించి చాలా వివరాలు తెలియజేసినటువంటి ప్రొఫెసర్ వినాయక రెడ్డి సార్, అదేవిధంగా కొండరెడ్డి సార్, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ వాళ్ళు ఈ సమావేశ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి మైసా శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ బాధ్యులు కావచ్చు, ప్రజా సంఘాల బాధ్యులు కావచ్చు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా సరైన అంశంగా కొంత మనని అవగాహన కల్పించినటువంటి రణధీర్ గారికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి
మనకు ఈ వేదికను కల్పించినటువంటి నలంద కళాశాల యాజమాన్యం డాక్టర్ సోల్ సత్యనారాయణ గారికి పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేసిన వ్యక్తులందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తుంది.